భాస్కర్రావు 6,000 రూపాయలు తీసుకుని సుదర్శనం ఇంటికి వెళ్లేసరికి ఆ ఇంట్లో రేడియో పాట సన్నని ధ్వనితో వినబడుతోంది. ఆ ఇంట్లో మనుషులు నివసిస్తున్నారు అనడానికి ఆ రేడియో ఒకటే సాక్ష్యం. అది తప్ప ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. ఆ వరండా గది దాటి లోపల హాల్లో అడుగుపెట్టి మామయ్య అని కేకేశాడు. మరుక్షణంలో ఎవరు? నువ్వా? రానాయనా లోపలికి రా అని ఆప్యాయంగా పిలుస్తూ సుదర్శనం లోపల నుంచి వచ్చాడు. హాల్లో ఆకుపచ్చని గోడల మీద సాయంకాలపు లేయండ నిరుత్సాహకరమైన కాంతి వెదజల్లుతోంది. భాస్కర్రావు ఆ ఇంటి సిరి సంపదల్ని, అక్కడి హృదయ విదారక నిశ్శబ్ద వాతావరణాన్ని పోల్చి ఆలోచిస్తున్నాడు. ఎంతో సందడిగా ఉండవలసిన ఇల్లిది. సుదర్శనం హాలు మధ్య గుండ్రని బల్ల దగ్గర కుర్చీలో భాస్కర్రావును కూర్చోబెట్టి తాను కూర్చుంటూ ఎప్పుడొచ్చో ఊర్నుంచి అని కుశల ప్రశ్నలకు దిగాడు. ఉదయమే వచ్చానండి. నాన్నగారు మీకు పైకం ఇచ్చి రమ్మన్నారు అంటూ ఆ యువకుడు జేబులోంచి నోట్ల కట్టలు తీసి బల్ల మీద పెట్టాడు. లెక్కపెట్టి ఖచ్చితంగా కట్టలు కట్టిన 6 కట్టలు. సుదర్శనం చాలా నిర్లక్ష్యంగా వాటిని తన వైపు లాక్కుంటూ, ఇంత తొందర ఏంటో మీ నాన్నకు? వచ్చి రాకుండా నిన్ను తరమకపోతే రేపు నేను రానా? ఇవ్వకూడదా అని కమలా అని కేకేశాడు. ఆయన పిలుపుకి ప్రతిధ్వని మాత్రమే హాలు గోడల మధ్య వినవచ్చింది. 2 నిమిషాల తర్వాత మెట్ల వద్ద అడుగుల చప్పుడు వినిపించింది. ఆయన భార్య లోనుకొస్తూ ఏమండి పిలిచారా అంది ముక్తసరిగా. భాస్కర్రావు ఆమెని ఇదివరకే ఎరుగును. సుదర్శనం గారు పైకం ఆమె చేతికిస్తూ అబ్బాయొచ్చాడు, కాఫీ టిఫిన్ తీసుకురా అన్నాడు. ఎందుకు మావయ్య ఇప్పుడు ఇదంతాను అంటున్నాడు భాస్కర్రావు. లోపలికి తీసుకురండి అబ్బాయిని, ఇక్కడెందుకు? పరాయివాడా? రానాయనారా, మేడ మీదకరా అంటూ చరచరా లోపలికి వెళ్లిపోయింది. సుదర్శనం గారు గాఢంగా నవ్వుతూ భాస్కర్రావు చేయి పట్టుకుని హాలు దాటి మేడ మీదకి పోయే మెట్లు ఎక్కసాగాడు. భాస్కర్రావు అటు ఇటు చూస్తూ పైకి వెళ్ళాడు. మేడ మీద హాలుకి ఇరువైపులా గదుల కిటికీలకు పల్చని తెల్లని వాయిలగుడ్డ తెరలు వేలాడుతున్నాయి. లోపల ఏముందో అనే కుతూహలం కలగడం సహజమే ఎవరికైనా. ఒక గది కిటికీ తెరగుండా లోపల వైపు ఎవరో అవతల కిటికీ దగ్గర కూర్చుని చదువుకుంటున్న దృశ్యం నీడగా కనిపించింది. 18 ఏళ్ల యువతిలాగుంది. జడ, చక్కని ముక్కు, పెదాలు, వెడల్పాటి నుదురు అన్నీ లీలగా కనిపిస్తున్నాయి. మావయ్య కూతుర్లా ఉంది అనుకున్నాడు భాస్కర్రావు. సుదర్శనం అదే క్షణంలో భాస్కర్రావు వైపు చూశాడు. ఆయన మొహంలో సంతృప్తి మెరిసింది. కాని మరుక్షణమే నల్లని విచార రేఖలు ఆవరించాయి. ఆయన చకచక హాల్లో ఉన్న కుర్చీల వైపు వెళ్లి ఇటురా నాయనా, తొందరేం లేదుగా, చీకటి పడ్డాక వెళుదువుగాన్లే అని అతన్ని కూర్చోబెట్టాడు మెత్తని సోఫాలో. ఇంతలో కమలమ్మగారు వెండి పళ్ళెంలో ఉప్మా పట్టుకొచ్చింది. భాస్కర్రావు మౌనంగా కూర్చుని వేడివేడి ఉప్మా తినసాగాడు. సహజంగా అతనిది నిర్మలమైన అంతఃకరణ. కాని ఆ క్షణాన ఏదో కలతగా ఉంది ఈ వాతావరణంలో. ఈ ఇంట్లో ఒక్క పని మనిషి కూడా కనపడదేమిటి? పోనీ మావయ్య కూతురైనా అటు ఇటు ఎందుకు తిరగదు? ఎంతో కళకళ్లాడుతూ ఉండునే. సుదర్శనం గారు మెల్లగా అబ్బాయ్, నీ చదువింకా ఎందాకా అన్నాడు, ఏదో మాట్లాడాలి కదా అన్నట్టు. ఆనర్సు పూర్తి చేయాలి మావయ్య, ఇంకో 3 ఏళ్లు అన్నాడు భాస్కరం. మీ నాయన నీ పెళ్లి సంగతేమైనా ఎత్తాడా అన్నాడు సుదర్శనం అకస్మాత్తుగా. భాస్కర్రావు వింతగా ఆయన వంక చూసి నా పెళ్లికి ఇప్పుడేం తొందర మావయ్య, చదువు పూర్తయ్యాక అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు. అదేంటోయ్, మంచి సంబంధం వస్తే ఇప్పుడు చేసుకోకుండా ఉంటావా? బోల్డంత ఆస్తి అదీను. సుదర్శనం రెండర్థాల్లో మాట్లాడుతున్నట్టుగా భాస్కర్రావుకి తోచింది. ఇంతలో కమలమ్మ 2 గ్లాసుల్లో కాఫీ పట్టుకొచ్చి బల్ల మీద పెట్టి ఆ అబ్బాయికేమండి, 10 మంది నువ్వా నేనా అని పోటీపడి పిల్లల్నివ్వడానికి వస్తారు. వాడు ఊ అనాలిగాని పిల్లలకేం కరువా అంది చిరునవ్వు నవ్వుతూ. భాస్కర్రావు కాఫీ గ్లాసు చేత్తో తీసుకుంటూ ప్రతి జీవికి పెళ్లి అవసరమేనంటారా అత్తయ్య అన్నాడు నవ్వుతూ. గొప్ప సమస్య తెచ్చావోయ్ అని పక్కపక్కా నవ్వాడు. సుదర్శనం గారు కమలమ్మగారు నవ్వుతోంది. ఇంతలో ఎక్కడ్నుంచో పిన్ని అని సన్నని కమ్మని గొంతుకు విని ఆమె ఇందాక భాస్కర్రావు చూసిన గదివైపుగా వెళ్ళింది. భాస్కర్రావు అటువైపు చూసి మావయ్య, బయటికన్నా రాదేం అమ్మాయి, చిన్నప్పుడేనయ్యో కాస్త కనపడేది, ఇప్పుడు బొత్తిగా గోషాలో పెట్టావు అన్నాడు చనువుగా. సుదర్శనం లేని నవ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. చివరకు పక్పకా నవ్వాడు. ఆ నవ్వు వెనక దాగున్న విషాదం ఆయన కళ్ళల్లో భాస్కర్రావుకి కనిపిస్తూనే ఉంది. అయితే దానికి అంత అవసరమేమిటి? అదే భాస్కర్రావుకి తోచలేదు. సుదర్శనం మాట్లాడాలని ప్రయత్నించాడు. భాస్కర్రావు ఆయన్ని ఆ బాధ నుంచి తప్పించాలని ఇంకో మాట ఎత్తుదామని నోరు తెరవబోయేసరికి ఆయన గొంతు పెగిలి మాటలు బయటకొచ్చాయి.
భాస్కరం, నీతో చెప్పకపోవడం ఏమిటి గాని ఆ అమ్మాయి పెళ్లి విషయం నన్ను సదా వేధిస్తోందోయ్ అన్నాడాయన బాధగా. బాధెందుకు మావయ్య? ఆ అమ్మాయి అందచందాలకు లోట, మీకు సిరి సంపదలకు లోట. దేనికి బాధపడాలి మీరు? కో అంటే 1,000,000 యువకులు మీ సరోజిని పాదాల ముందు వాల్తారాయే అన్నాడు భాస్కరం. నిజమే భాస్కరం, అదంతా నిజమే. నా డబ్బు చూసి ఎవరైనా నా కూతుర్ని చేసుకోవడానికి వచ్చే మాట నిజమే. కాని సుదర్శనం తడబడ్డాడు. ఆయన గొంతులో నుంచి మాట పెగిలి రావడం లేదు. కానీ ఏంటి మావయ్య? నువ్వంటే నాకెంతో నమ్మకం. నా ఆశలన్నీ నీ మీదే ఉన్నాయి భాస్కరం. చిన్నప్పటినుంచి నిన్ను సరోజినిని పందిరివేసి పక్కపక్కన కూర్చోబెట్టి చూడాలని నాకు చాలా కోరికగా ఉంది. రా, ఒక్కసారి అమ్మాయితో కూడా మాట్లాడదాం అంటూ సుదర్శనం లేచాడు. భాస్కరం నివ్వెరపోయాడు. పెళ్లి మాట అతనికి చాలా కొత్తగా ఉంది. ఆయన పెద్దవాడి మాట తీసేయడం ఎందుకని ఆయన వెంట వెళ్ళాడు. హాలుకి ఎడం వైపున్న మొదటి గది దగ్గరికి వెళ్లి సుదర్శనం తలుపు తట్టాడు. ఆయన చేతులు వణుకుతున్నాయి. అసలు మనిషే దేనికోసమో కాస్త వణుకుతున్నట్టుగా ఉన్నాడు. ఎవరు పిన్ని అన్న చక్కని తీయని గొంతు వినిపించింది లోపల నుంచి. నేనేనమ్మా, తలుపుతి, భాస్కరంబా వచ్చాడు నిన్ను చూడ్డానికి అన్నాడు సుదర్శనం. 2 నిమిషాలకల్లా లోపల అడుగుల చప్పుడు, గాజుల గలగల, వెనువెంటనే గడియ తీసిన చప్పుడు వినిపించాయి. మళ్లీ తొందరగా వెనక్కి వెళ్లిపోతున్న అడుగుల చప్పుడు, ఆ తర్వాత రానాన్న అని పిలుపు. అదే మృదుమధుర స్వరం. భాస్కరం హాల్లో గోడ గడియారం 6 గంటలు కొట్టడం విన్నాడు. సుదర్శనం గారితో ఆ గదిలోకి ప్రవేశిస్తూ, కిటికీలన్నీ తీసున్న తెరలు వేలాడుతూ ఉండడం వల్ల ఆ గది చీకటిగా ఉంది. పడమర వైపు కిటికీలకున్న సన్నని ఆర్గండి వాయిల్ తెరల గుండా అస్తమయ సూర్యుని అరుణ కిరణాలు గదిలోకి ప్రవేశిస్తున్నాయి. తూర్పు వైపు వాకిలి గుండా హాల్లో నుంచి ఏ విధమైన వెలుతురు రావడం లేదు. మొత్తం మీద అక్కడి నిశ్శబ్దతలో, ఆ మస్క చీకట్లో ఒకరినొకరు సవ్యంగా చూడ్డానికి వీల్లేకుండా మందమైన తెర ఏదో వేలాడుతోంది వాళ్ళ ముగ్గురి మధ్య. నీ చిన్నప్పటి స్నేహితుడు భాస్కరం బావ ఇవాళే మద్రాసు నుంచి వచ్చాడమ్మా. నిన్ను కలుసుకోవాలంటేను తీసుకొచ్చాను అని సుదర్శనం గారు ఆ యువతికి భాస్కరాన్ని చూపించాడు. ఆమె కిటికీ అంచుకి ఆనుకొని వయ్యారంగా నిల్చునుంది. ఒక చేత్తో రుమాలు పెట్టి మొహం తుడుచుకుంటూ, కూర్చో బావా ఆ కుర్చీలో, నీ దర్శనం మరీ కరువైపోయింది ఈ మధ్య అంది కమ్మని కంఠంతో. నా దర్శనానికేం నేనేం దేవుణ్ణా డబ్బునా అంత అదృశ్యమైపోవడానికి? సరు, నువ్వింకా చదువుతున్నావా మానేశావా అన్నాడు సుదర్శనంతో పాటే తలుపు పక్కనున్న పెద్ద సోఫాలో ఆమెకి అభిముఖంగా కూర్చుంటూ. మానేశాను బావా, నాకు ఈ మధ్య కళ్ళజబ్బు వచ్చింది. అప్పటినుంచి వెలుతురు చూడలేకపోతున్నాను. ఇప్పుడిప్పుడే కొంచెం నయంగా ఉంది. అందుకే నా గదిలో దీపం కూడా వెలిగించడం లేదు, బయటికి రావడం లేదు అంది ఆమె అతి సహజంగా. అలాగా, అప్పుడప్పుడు వస్తూ ఉంటాలే సరు. ఆమె దగ్గర సెలవు తీసుకుంటున్నట్టని మామయ్య వైపు తిరిగి, నేను వెళ్ళాలి మామయ్య, దుర్గకి పూజ చేయించాలి, వెళతా, పొద్దుగుతోంది అన్నాడు భాస్కర్రావు. సరే వెళ్ళిరా, రేపు తప్పకుండా వస్తావు కదా బావా అంది సరోజిని అనునయపూర్వకంగా. భాస్కర్రావు ఆమె మొహాన్ని ఆ చీకట్లో చూడాలని వ్యర్థ ప్రయత్నం చేస్తూ, తప్పకుండా వస్తాను, నీ కళ్ళు జాగ్రత్త. డాక్టర్ శివలింగప్ప గారు కళ్ళ వైద్యంలో ఘటికుడు, ఆయన్ని తీసుకురాకపోయారా అనేసి గది బయటకొచ్చాడు. సుదర్శనం బయటకొస్తూ తలుపు దగ్గరికి లాగాడు. భాస్కరం కమలమ్మ గారితో కూడా చెప్పేసి దుర్గగుడికి వెళ్ళిపోయాడు. భాస్కర్రావుని గురించి అంచనా వేయడంలో పద్మ పొరపాటు పడింది. తన అందచందాలు చూసి అతను మరొక రకంగా భావిస్తాడని ఆమె అనుకునుంటే పొరబడిందన్నమాట. భాస్కర్రావుది విచిత్ర ప్రకృతి. ఈడుమీరిన తండ్రి ఇంత చిన్నపిల్లను పెళ్లి చేసుకోవడం అన్యాయమని అతను భావిస్తే భావించుండొచ్చు, జాలిపడి ఉండనవచ్చు. పద్మను చూసిన ప్రతి తడవ అతను విచారంలో పడిపోయేవాడు. నిజంగా పెళ్లి అనే పేరుతోనే గాని, ఇంకో పేరు చెప్పిగాని యవ్వనవతి అయిన ఒక స్త్రీని ఆమె జన్మహక్కైన అనుభవాలకు, ఆనందాలకు శాశ్వతంగా దూరం చేయడం అన్యాయం. ఒకసారి ఆ అన్యాయం జరిగాక ఇక దాన్ని నివారించడం ఎవరికీ సాధ్యం కాదనే అతడు అభిప్రాయపడ్డాడు. కాని పశ్చాత్తాపపడచ్చు ఎవరు? పద్మ భాస్కర్రావును గురించి ఆలోచించిన కొద్దీ ఆమెలో అగ్ని రగులుకొని జ్వాలలై మండుతోంది. తన భర్త ప్రతిరూపంగా, ఆయన యవ్వన రూపంగా అతనామెకు ప్రతి రాత్రి కలలో సాక్షాత్కరిస్తున్నాడు. ప్రతి రాత్రి భర్త తన దగ్గరకొచ్చి నరాల బలహీనంతో మంచం మీద పడి అమాయకంగా నిద్రపోయేవాడు. ఆమె చెంగు పరుచుకుని కింద నిద్రకు ఉపక్రమించేది. మొదటి రాత్రుల్లో నిద్ర బాగానే పట్టేది. ఇప్పుడలా నిద్ర పట్టడం లేదు. ఏవేవో ఆలోచనలు, కలలు ఊహించుకుని బాధపడుతోంది.
అన్ని కలల్లోనూ భాస్కర్రావు ఆమె పక్కనే నిలబడుంటున్నాడు. అతడి పసిడివన్నీ శరీరపు స్పర్శ ఆమెకి అందినట్టే అంది దూరం అవుతోంది. ఆమెకి కలల వల్ల బాధ ఎక్కువవుతుందే గాని ఉపశమించడం లేదు. రాత్రులకు రాత్రులు ఇవే రకం కలలు, ఇలాగే జాగరణ, ఏదో భరించరాని బాధ. మళ్ళీ ఈ బాధలో ఆమెకొక తీయదనం, ఆనందం ఉన్నట్టు అనిపించేది. నిద్రపోతున్నప్పుడు ఆమె ముఖం మీద చిరునవ్వు ఉండేది. మూసుకున్న కనుకొలుకుల్లో తడి కనిపించేది. అటువంటి నిద్ర వల్ల ఆమెకు నిజంగా కొంత ఉపశమనం కలిగేది. ఒక్కొక్కప్పుడు భాస్కర్రావు బహుకరించిన ఆ కనకాంబరం రంగు చీర కట్టుకుని, నారింజ రంగు రవిక తొడుక్కుని, ఎర్రని సిల్క్ బోర్డర్ అందంగా వంపులు తిరిగి శరీరం చుట్టూ పాములా పాకుతూ ఉంటే, పడమట వైపు కిటికీలో నుంచి వెల్లువై వస్తోన్న అస్తమయ సూర్యుని అరుణకాంతుల్లో నిలబడి మల్లెపూలు గుచ్చుతుండేదామె. ఆ సాయంత్రాలలో ఎండ తగ్గి దక్షిణపు గాలి విశాలమైన కృష్ణ ఇసుక తిన్నెల మీదుగా మొగల్రాజుపురం కొండల మీదుగా ఆ ఇంట్లోకి ప్రవేశించేది, రకరకాల వాసనల్ని మోసుకొస్తూ. ఆమె జీవితం నిజానికి దొడ్లో దానిమ్మ పువ్వులాగా స్వేచ్ఛా వాతావరణంలో ఆనంద వీచుకలకు ఓలలాడవలసింది. కొండ మీద ఎక్కడో అల్లంత ఎత్తుని ఎగిరే విహంగంలా స్వేచ్ఛగా తిరుగాడుతూ ఉండాల్సింది. కాని అదంతా కలైపోయింది. ఆమె కోరికలన్నింటికీ ఆనకట్ట కట్టినట్టయింది. ఆమె తృష్ణల మహోధృత ప్రవాహం పెళ్లి అనే ఆనకట్ట దగ్గర ఆగి ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట పొర్లిపోవడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడూ ఎక్కడో ఆమెకే తెలీదు. ఆమె ఆశాలతలన్నీ అతి స్వల్పమైన ఆధారం మీదనే చిగిరిచి విరివిగా అల్లుకుపోతున్నాయి. చివరకు ఏమవుతాయి? భాస్కర్రావులో మానవ హృదయం ఉంటుందనే భావనే ఆ ఆధారం. అయితే ఆమె తన వరకే అన్నీ నిర్ణయించుకుంటోంది. తన ప్రతి కదలికలో, ప్రతి చిన్న చూపులో అతని మీద తనకున్న ప్రేమనంతా వర్షించగలదు. అర్థం చేసుకునే హృదయమే అతడికి ఉండాలి గాని. వారం రోజులుగా భర్త తన గదికి ప్రతి రాత్రి వస్తున్నాడు. ఇప్పుడిప్పుడు ఏదో అనవసరపు సంగతుల గురించి మాట్లాడుతున్నాడు కూడా. కాని తనకవేవీ వినిపించవు. తను అతనికేమీ జవాబు చెప్పదు. తల వంచుకుని నిలబడిపోయి ఉంటుంది. లేదా మంచం మీద ఆయన పక్కన కూర్చుని ఆయన పాదాల వంక చూస్తూ ఉంటుంది. జీవితం వ్యర్థంగా వ్యయం చేసుకోవలసినంత తేలిక సంగత స్త్రీ అంటే పువ్వా, ఇవాళ వికసించి రేపు వాడిపోవడానికి? పువ్వుకైతే తనను ఎవరైనా వాసన చూస్తున్నారా లేదా, ప్రేమిస్తున్నారా, ప్రేమను అభ్యర్థిస్తున్నారా లేదా అనే జిజ్ఞాసలేమీ ఉండవు. తనలా కాదు. తనకు ఓ హృదయం, ఉద్రేకపూరితమైన మనస్సు ఉన్నాయి. వాటికి తనింతవరకు ఇవ్వగలిగిన సుఖమేమిటి? ఇకనైనా తాను తెగించి పోరాడాల్సి ఉంటుంది. నీతి, ధర్మం వల్లించదగినవే కాని ఆచరించదగినవిగా తోచవు. పద్మ ఆలోచనలు ఈ ధోరణిలో పడ్డాయి. ఆమెలోని తృష్ణ ఈ విధంగా రగులుకుని ఆమెను అనుక్షణం దహిస్తోంది. భద్రయ్య గారు రోజూ వేళకు పద్మగదికొచ్చి హాజరు వేస్తున్నాడు. సంవత్సరాల తరబడి వ్యాపారంలో, వ్యవసాయంలో సడలిపోని ఆయన కండరాలు, మనసు ఆ యువతి ముందు సడలిపోయాయి. ఆయన విపరీతమైన గుండెదడతో బాధపడేవాడు. రోజు రోజుకు దిగులు ఎక్కువైంది. ఏ దిగులైనా బయటికి చెప్పుకుంటే చాలా భాగం తగ్గుతుంది. ఇదలా బయటికి చెప్పుకోలేని దిగులు. చెదలు పట్టిన కొయ్యలా ఆయన మనసు రోజు రోజుకు బలహీనమైపోతుంది. చివరికది గుండె నొప్పిగా పరిణమించింది. 4 వారాలు కాకముందే ఆయన డాక్టర్ని చూడాల్సొచ్చింది. డాక్టర్ ఆయన్ని పూర్తి విశ్రాంతి తీసుకుని ఏ దిగులు పడకుండా, ఆలోచనలు చేయకుండా ఉండమని సలహా ఇచ్చాడు. పైగా భాస్కర్రావును అవతలకు తీసుకెళ్లి, మీ నాన్న హృదయం చాలా బలహీనంగా ఉంది. ఏమాత్రం అదురు కలిగించే వార్త విన్నా ఆయనకి ప్రమాదం సంభవించొచ్చు. జాగ్రత్తగా కాపాడాలి అన్నాడు. భాస్కర్రావు అలాగే చూస్తాలేండి అన్నాడు. అతని మనసు దిగులుతో నిండిపోయింది. నాన్నకింకా 50 ఏళ్లైనా నిండలేదు. అప్పుడే ఈ అవాంతరమేమిటి అనిపించింది అతనికి. పద్మకి ఇది పెద్ద దెబ్బగానే పరిణమించింది. భర్తుంటే తనిప్పట్లాగే బాధపడ్డా కొంత అలంకరణ సౌఖ్యాలైనా పొందుతూ ఉండొచ్చు. అది కూడా లేకుండా పోతుందా ఏం అని ఏడుపొచ్చేసింది ఆమెకు. మేనత్త వాళ్లను ఓదార్చింది. డాక్టర్లు లాభం లేదు అని వదిలేసిన రోగులు 116 సంవత్సరాలు రాయల్లే బతికారు అంది. తననే చిన్నప్పుడు ఓ డాక్టరు ఈ అమ్మాయికి లివరు, ఇక బతకదు అన్నాడట. కాని తనింకా గుండ్రాయల్లే ఏ రోగం రొస్టు లేకుండా బతుకుతోంది కదా అంది. అది నిజమే అనుకున్నారు ఆ యువతి యువకుడు. 2 రోజులు జరిగేసరికి ఈ భయాలన్నీ మరుపులో పడిపోయాయి. వాళ్ల సంసారం యథాప్రకారం నడుస్తోంది. ఆంతర్యంలో ఎన్ని కల్లోలాలున్నా డబ్బు ఇవ్వగలిగే వినోదాలకు మాత్రం లోటు లేదు కనుక వాళ్లు పైకి ఏ క్లేశాలు లేనట్టే బతుకుతారు. మొగల్రాజపురం రోడ్డు వంపు తిరిగే మూల కొండలను ఆనుకుని పెద్ద పెద్ద బండలున్నాయి. వాటి మధ్య అక్కడక్కడా మూలిచిన పచ్చిక రంగురంగుల రత్న కంబళం పరిచినట్లుంటుంది.
వీటి మధ్య కూర్చుని భాస్కర్రావు, పాండు చాలా పొద్దుపోయే వరకు మాట్లాడుతూ ఉంటారు. ఆ వేళ సూర్యుడు కుంకకు ముందే వాళ్ళక్కడికొచ్చి కూర్చున్నారు. చుట్టూ నిర్మలమైన నిరామయ ప్రకృతి, దూరంగా హోరుమని వినిపించే పట్నవాసు ప్రొద, మరో వంక చల్లని గాలి, రోడ్డు వంపులో నిరంతరాయంగా వస్తూ పోతున్న కార్లు, బళ్ళు, మనుషులు. వాళ్ళు ఇద్దరే కాక చాలా మంది దూరం దూరంగా కూర్చునున్నారు కొండరాళ్ల మీద. ఎక్కడ్నుంచో మరువం వాసన గుమాయిస్తోంది. పాండు సిగరెట్ వెలిగించి పొగ వయ్యారంగా ఆకాశం కేసి వదులుతూ, ఏమోయ్, మళ్ళీ మద్రాసు ఎప్పుడు వెళతావ్? పెళ్ళై నెలైనా ఇంకా నీకు బయటికి రావడానికి తీరికేలేదన్నమాట అన్నాడు ఎగతాళిగా. నేనిప్పట్లో మద్రాసు తిరిగి వెళతానని తోచదు. మా నాన్నకి చాలా సుస్థిగా ఉంది. ఆయన అలా వదిలేసిపోవడం భావ్యమా చెప్పు? పిన్ని పాపం చాలా దిగాలు పడిపోయిందోయ్. ఆవిడొచ్చిన రోజుకి ఈ రోజుకి ఎంత చిక్కిపోయిందని. మా అత్తయ్య లేకపోతే మా ఇల్లు ఈ మాత్రం సంతోషంగానైనా ఉంటుందన్న నమ్మకం నాకు లేదు అన్నాడు బాధగా. పాండు ఆశ్చర్యంతో, మీ నాన్నకేం సుస్థి? కొత్త పెళ్ళికొడుకు కదా, ఎంతో కులాసాగా ఉండాల్సిందే అన్నాడు. పాండు భాస్కర్రావు కేసి అదో మాదిరిగా చూశాడు. నాన్న తనలో తాను ఎందుకోగాని దిగులు పెట్టుకున్నాడని తోస్తోందాయ్. ఏంటో ఆ దిగులు బయటికి చెప్పడు. డాక్టరేమో దిగులు చింత పనికిరాదంటాడు అన్నాడు. ఆ ఈ ముసలాళ్ళకి ఏవేవో దిగుళ్ళు, మనం వాటిని నివారించలేం. నిజమే, కాని ఏంటా దిగులు? ఎందుకసలు? నన్నడిగితే ఆయనకన్నా సంతోషంగా ఉండగలవాళ్లు ఎవరూ లేరు. పెళ్లి తర్వాతే ఆయనలా మారాడనిపిస్తోంది నాకైతే. పోని పిన్నేమైనా చెబుతుందేమో అంటే అదీ అర్థం కాదు. ఆవిడ కూడా మాట్లాడదాయే. ఆవిడకు కాస్త కులాసా కలిగించడానికి ఎందుకు ప్రయత్నించరు మీరు? ఎవరు? ఎలా? ఏమో, నాకెలా తెలుస్తుందిరా? ఆమెను సినిమాలకి వాటికి తీసుకెళ్లొచ్చు, పత్రికలు కొనిచ్చి చదవమనొచ్చు. మనిషి మనసుకి శాంతినివ్వడానికి 1,00,000 మార్గాలు, డబ్బుండాలి కాని. నిజమే, నాకు తోచనేలేదు. నాన్నను కూడా తీసుకెళ్లొచ్చు కదా. అయితే రేపు ఏదైనా మంచి సినిమాకి వెళదాం, నువ్వు కూడా రా. తప్పకుండా. అస్తమయ కాంతి కొండరాళ్ల మీద రక్తారుణ రేఖలు వ్యాపింపజేస్తోంది. సూర్యకాంతి క్రమంగా ముసురుకుంటున్న చీకట్లలో లీనమైపోతుంది. పెద్ద మనుషులు, దొంగలు, వ్యభిచారులు విజయవాడ నగరపు చీకటి కోణాల్లోకి జాగ్రత్తగా నిష్క్రమించే వేళది. రావోయ్ వెళదాం అంటూ భాస్కర్రావు పాండుతో కలిసి లేచి ఇంటి ముఖం పట్టాడు. అతను ఇంటికొచ్చేసరికి ఇల్లంతా యథాప్రకారం నిశ్శబ్దంగా ఉంది. మేనత్త వంట చేసి దీపం దగ్గర కూర్చుని పద్మ ఏదో చదువుతుంటే వింటోంది. హాల్లో మంచం మీద పడుకుని భద్రయ్యగారు సగం నిద్రలో ఆలోచనలో మునుగున్నాడు. భాస్కర్రావు నాన్న దగ్గరకొచ్చి, డాక్టర్ వచ్చి చూసి వెళ్ళాడా నాన్న అని అడిగాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆయన్నిప్పుడు లేపడం ఎందుకన్నట్టు భాస్కర్రావు మేనత్త పిన్ని కూర్చున్న చోటికి పోయి గోడ దగ్గర పీట మీద కూర్చున్నాడు. హాల్లో దీపం వెలుగు వాకిలి గుండా అక్కడికి ప్రకాశవంతంగా ప్రసరిస్తోంది. అది వంటింటికి హాలుకి మధ్య ఉన్న భోజనాల గది. అక్కడ దీపం ఏమంత వెలుగునిచ్చేది కాదు. తలుపు దగ్గర కూర్చుని చదువుతున్న పద్మ భాస్కర్రావుని చూసి లేవబోయింది. కూర్చో పిన్ని, పర్వాలేదు అన్నాడు భాస్కర్రావు. కూర్చోవమ్మా, వాడేమన్నా పరాయివాడా అంది మేనత్త. భాస్కర్రావు కొద్దిగా పుస్తకం వైపు వంగి పేజీలోని పంక్తుల వెంట ఎడం నుంచి కుడివైపు తిరుగుతూ వింత శోభతో మెరుస్తోన్న పద్మ కళ్ళకేసి చూస్తున్నాడు. ఆమె కళ్ళ కింద నల్లని వలయాలేర్పడ్డాయి. జుట్టు ఉంగరాలు తిరిగి తెల్లని నుదురు మీద ఆడుకుంటోంది. ఆమె కట్టిన చీర బిగుగా శరీరానికి బాగా అతుకుపోయి ప్రతి అవయవం వంపు చక్కగా తెలియజేస్తోంది. దీపపు కాంతిలో వెలుగు నీడలు అక్కడక్కడా పడుతూ కష్టసుఖాల ద్వైధీభావాన్ని స్ఫురణకు తెస్తున్నాయి. పద్మకి చదువు మీదకి మనసు పోవడం లేదు. కాశీ మజిలీలో రాకుమారులు, రాక్షసులు ఆమె మనసులో ఒక పక్క మెదులుతున్నారు. పేదాలు కదులుతున్నాయి, శబ్దాలు పైకొస్తున్నాయి. మనసు మాత్రం పరాయత్తంగా ఉంది. ఓరకంట భాస్కర్రావు వైపు చూస్తుందామె. నల్లని కనుపాపల్లో లైట్లు ప్రతిఫలిస్తున్నాయి. ఫోటోగ్రాఫిక్ లెన్స్లో మళ్ళే ఆ కనుపాపల్లో ఒక క్షణం పుస్తకం, మేనత్త, మరో క్షణంలో భాస్కర్రావు ప్రతిబింబిస్తున్నారు. పిన్ని, సినిమాకి వెళదాం, వస్తారు అన్నాడు భాస్కర్రావు అక్కడి వాతావరణం భరించలేక. పద్మ మాట్లాడకుండా చూసింది అతని వంక. ఆమె తలలో మల్లెపూలు నవ్వుతున్నాయి. తీసుకెళ్లే వాళ్ళు ఉండాలి గాని రాకపోవడమేమిటి నాయనా? నేను కూడా చూడాలనుకుంటున్నాను. స్వర్గసీమ సినిమా బాగుందట, పిన్ని చెప్పింది అంది నవ్వుతూ మేనత్త. వెళదాం అత్తయ్య అన్నాడు భాస్కర్రావు. పిన్ని మాత్రం మాట్లాడలేదు. కనీసం ఆమె మొహంలోనైనా ఆమోద సూచన అగుపిస్తుందేమోనని ఆశగా చూశాడు. ఏ మార్పు లేదు ఆమె వదనంలో. ఏం పిన్ని అన్నాడు. ఆమె ముఖంలో కొంచెం మార్పు వచ్చింది. పేదాలు కదిలాయి.
ఆ సినిమా ఇవాళ్లతో ఆఖరట, రెండో ఆటికి వెళదాం అంది ఆమె మేనత్త వైపు చూసి. అలాగేలే అంది మేనత్త. భాస్కర్రావుకి రెండో ఆటకి వెళ్లడం అట్టే మనస్కరించలేదు. నాన్న రావడానికి వీల్లేదు కదా. ఈ ఇద్దరు ఆడవాళ్ళని తీసుకుని తాను మొగలరాజుపురం నుంచి దుర్గా కళామందిరం దాకా వెళ్లి తిరిగి రాత్రి 1 గంటకి ఇంటికి రావడం ఎలా? చీకటి కదా అని ఆలోచిస్తున్నాడతను. కాదంటే మేనత్త పిన్ని బాధపడతారేమో. సరే, ఎందుకైనా మంచిది, నాన్ననడిగితే సరిపోతుంది అని నిశ్చయించుకున్నాడు. భాస్కర్రావు తండ్రి మంచం దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. ఆయన ఈ సంభాషణ అంతా వింటూనే ఉన్నాడు. భాస్కర్రావును చూడగానే ఆయన లేచి కూర్చుని, వాళ్ళని తీసుకెళ్ళు నాయనా, రాత్రి మరీ పొద్దుపోతుందేమో, అటునుంచటే సుదర్శనం గారింటికి వెళ్ళి వాళ్ళని పొద్దున్నే తీసుకొద్దుగాని అన్నాడు. నువ్వు కూడా రాకూడదా నాన్నా? తండ్రి తల అడ్డంగా ఆడించాడు. డాక్టరు తనను ఎటూ పోవద్దు అన్నాడని చెప్పాడు. సినిమాకి వెళ్లడం ఖాయమవడంతోటే భోజనాలు తొందరగా మూశాయి. పద్మ చలాకీగా అలంకరణకు దిగింది. ఆమె బయటకొచ్చినప్పుడు భాస్కర్రావు చూశాడు. ఇటీవల ఎప్పుడూ ఆమెలా లేనేలేదు. ఆకుపచ్చని చీర, రవిక, మల్లెపూలు, మెళ్ళో మెరిసే నక్షత్రమాల. ఆమె నిజంగా దేవతలా ఉంది. సరాసరి భర్త దగ్గరికి వెళ్ళి అడిగింది సన్నగా, ఏమండి, సినిమాకి వెళ్ళనా అని. వెళ్ళు, జాగ్రత్త అన్నాడు భర్త. భాస్కర్రావు జట్కా మాట్లాడుకొచ్చాడు. మేనత్త, అతను, పద్మ ముగ్గురు ఎక్కారు. ముందు ముసలమ్మని ఎక్కించారు. తర్వాత పద్మ ఎక్కింది. ఆమె వెనకాలే భాస్కర్రావు ఎక్కి ఆమెకు అభిముఖంగా కూర్చున్నాడు. బండి సాఫీ అయిన రోడ్డు మీద కుదుపులు అవి లేకుండా నడుస్తోంది వేగంగా. పశ్చిమాన గుంకే చంద్రుడు ఎర్రగా భయం కలిగిస్తున్నాడు. గుడ్డి వెన్నెల వాళ్ల కాళ్ల మీద పడుతోంది. మధ్య మధ్య రోడ్డు దీపాల కాంతి వాళ్ల మొహాల మీద పడి ఒకరినొకరు చూసుకుంటున్నారు. కానీ ఎవరూ ఏ భావం వ్యక్తపరచడం లేదు. భాస్కర్రావు సినిమా గురించే ఆలోచిస్తున్నాడు. ఆలోచనల సందడిలో అతను పిన్నివైపు చూడనన్నా చూడడం లేదు. ఆమె నల్లని కళ్లల్లోనూ, నున్నగా అందంగా కళకళ్లాడే ఆ చామన ఛాయ వన్నె మొహంలోనూ తనను గురించిన ఆలోచనలు తొంగి చూస్తున్నాయని అతను గుర్తించనేలేదు. అది అతని తప్పు కాదేమో. అతని ఆంతర్యంలో పిన్ని అనే గౌరవభావమే తప్ప మరొక భావానికి అవకాశమే లేదు. పద్మ సాధ్యమైనంత వరకు బండిలో అతని వైపుకు జరుగుతోంది. బండి ఆవిడ ఇష్టాన్ని గుర్తించినట్టే కొన్ని కుదుపుల్లో అతని స్పర్శనిస్తోంది ఆమెకి. ముసలమ్మకి సున్నితమైన వ్యవహారం గుర్తించే ధోరణే లేదు. ఆమె తాను ఏదో దాత సంవత్సరంలో చూసిన మోగ సినిమాల గురించి ఊహిస్తోంది. బండి గవర్నర్పేట సెంటర్ గుండా పోతోంది. బజార్లు సగభాగం ఖాళీ అయ్యాయి. కిళ్ళీ కొట్ల ముందు మాత్రం జనం గుంపులుగా నిల్చునున్నారు. దూరంగా దుర్గకొండ దీపాల తోరణాలతో మెరిసిపోతోంది. ఎలాగైనా పిన్ని సంతోషంగా ఉంటే చాలు అనుకుంటున్నాడు భాస్కర్రావు. ఆమె తన జీవిత సౌఖ్యాన్నంతా త్యాగం చేసింది. ఆవిడకు మరో రకంగా న్యాయం చేయడం ఎవరి తరమూ కాదు. కానీ ఇతరాత్ర ఆవిడ మనసుకు సంతోషం కలిగించడానికి తాను ప్రయత్నించొచ్చు. ఇలా ఆలోచిస్తూ విద్యుత్ దీపాల వినీల కాంతులలో పిన్ని మొహంలోకి చూశాడు. ఆమె సమ్మోహనంగా నవ్వింది. ఆ నవ్వు మరొక పరిస్థితుల్లో ఇంకో వ్యక్తి సమక్షంలో అయితే పుష్పసరుని బాణంలా పనిచేసేదే. అంత శక్తివంతమైందా నవ్వు. పాపం అమాయకురాలు పిన్ని ఈ కాస్త దానికి ఎంత సంతోషిస్తోంది. ఆమె కోసం అవసరమైతే తానెంత త్యాగమైనా చేస్తాడు. కాని ఏం చేయగలడు? బండి దుర్గకళా మందిరం దగ్గర ఆగింది. టైము 9 అయింది. హాల్లోంచి రికార్డు సంగీతం పెద్దగా వినిపిస్తోంది. హాలు బయట విపరీతమైన రద్దీ. భాస్కర్రావు బుకింగ్ కిటికీ దగ్గరికి వెళ్లి కుర్చీ టికెట్లు కొనుక్కొచ్చాడు. నేల బుకింగ్ దగ్గర క్యూ పెద్ద కొండ చిలువలా కదులుతోంది. 1/2 ఫర్లాంగు పొడవున. ముగ్గురు హాల్లోకి వెళ్లారు. మేనత్త మధ్యన కూర్చోంది. అటుపక్క పద్మ, ఇటు భాస్కర్రావు కూర్చున్నారు. హాలంతా ఒకటే గోలగా ఉంది. ఆ గోలకు మించి లౌడ్ స్పీకర్లో నుంచి లైలా మజ్ను పాట వినబడుతోంది. అన్ని తరగతుల్లోనూ జనం నిండుతున్నారు. లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. సోడాలు కొట్టే ధ్వని, వేడి టీ, వేరుశెనక్కాయలు కేకలు వినిపిస్తున్నాయి. వేసవికాలం కావడం చేత గాలి ఆడక ఊపిరి బిగబట్టినట్టుగా ఉంది. విపరీతంగా ఉక్కబోస్తోంది. చొక్కా పంచే కట్టుకునే భరించలేకపోతున్నామే. ఈ ఆడవాళ్లు 6-8 గజాల పెద్ద పెద్ద చీరలు, అందులోనూ బరువైన సిల్కు చీరలు కట్టుకుని ఎలా భరించగలరా అని ఆలోచిస్తున్నాడు భాస్కర్రావు. పద్మ 2-3 నిమిషాల పాటు మౌనంగా కూర్చుంది. ఆ తర్వాత తల తిప్పి హాల్లో తన వెనక ఎవరున్నారా అని చూసింది. ఆమె వెనక 3వ వరుసలోకి అప్పుడే సుదర్శనం, ఆయన భార్య, కూతురు వస్తున్నారు. పద్మ తొందరగా భాస్కర్రావు వైపు తిరిగి, అరుగో వాళ్ళొచ్చారు అంది. ఎవరు అంటూ భాస్కర్రావు అటు తిరిగి చూశాడు.
మావయ్య అంటూ అతను వరుస కుర్చీలన్నీ దాటుకుంటూ అక్కడికి వెళ్ళాడు. ఏం మావయ్య, మీరు కూడా సినిమాకొచ్చారే అన్నాడు. అరే భాస్కరమా, ఎవరెవరొచ్చారో? నాన్న కూడా వచ్చాడా? లేదు, నేను పిన్ని అత్తయ్య వచ్చాం. ఇవాళ మీ ఇంటికే వస్తాం ఆటోదిలేక. తప్పకుండా అన్నాడు సుదర్శనం. భాస్కర్రావు సరోజిని వైపు చూశాడు. వయ్యారంగా కూర్చునుందామె. ఆమె మొహం మాత్రం కనిపించకుండా ఎర్ర సిల్కుతో అల్లిన మేలిముసుగు వేసుకునుంది. కళ్ళు మాత్రం మిలమిల్లాడుతూ నక్షత్రాల్లా అందంగా అల్లిక సందుల్లో నుంచి అవుపిస్తున్నాయి. ఏం సరోజిని, మీ ఇంటికి రమ్మంటావా అన్నాడు భాస్కర్రావు చనువుగా. అభ్యంతరమా అంది సరోజిని ఇంకా చనువుగా. హాల్లో లైట్లు ఆరిపోయాయి. సందడి కూడా గుప్పుమని ఆరిపోయింది. కమ్మని ప్లేబ్యాక్ సంగీతంతో సినిమా ప్రారంభమైంది.